కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ లో మూడో రోజు ఐటీ సోదాలు జరిగాయి. దిల్ రాజు, పుష్ప 2 నిర్మాతలు, సినీ ఫైనాన్షియర్స్ తో పాటు పలువురి నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేశారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. పలు డాక్యుమెంట్లు సీజ్ చేసి వాటి ఆధారంగా విచారణ జరిపారు. హైదరాబాద్ లో సినీ ప్రముఖుల ఇళ్లలో మూడో రోజు ఐటీ దాడులు జరిగాయి. మంగళవారం రోజు ప్రారంభమైన ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు నిన్న కూడా కొనసాగాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు జరిపారు. ఇండస్ట్రీలోని 15 మంది ప్రముఖుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేశారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేశారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఈ ఐటీ దాడులపై హీరో వెంకటేష్ స్పందించారు. సంక్రాంతికి వస్తున్న నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాల సంగతి తనకు తెలియదన్నారు. తాను తీసుకునే పారితోషికం కూడా తక్కువ అన్న వెంకటేష్ అది కూడా వైట్ మనీయే తీసుకుంటానని చెప్పారు. తన రెమ్యునరేషన్ ఆఫీస్కి వెళుతుందని, అక్కడి నుంచే తాను ఖర్చుల కోసం తీసుకుంటానని వెంకీ వివరించారు. సినీ పరిశ్రమలో దిల్ రాజుపైనే కాదు, చాలా మందిపై ఐటీ సోదాలు జరుగుతున్నాయని దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు. తాను సుకుమారి ఇంటి పక్కన లేనని, తనపై ఐటీ దాడులు జరగలేదన్నారు. సంక్రాంతికి వస్తున్నామని తాము అంటే, సంక్రాంతికి వస్తున్నామని ఐటీ వాళ్లు వచ్చారని అన్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఐటీ సోదాలు జరగడం సర్వసాధారణమన్నారు. మొత్తంగా 3 రోజుల పాటు జరిగిన సోదాల్లో ఐటీ అధికారులు పలు కీలక సమాచారం, ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.